హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. ఎక్కడికి వెళ్తున్నారా? మార్నింగ్ టిఫిన్ చేసి సేమ్ నిన్న కామాఖ్యకు బస్ ఎక్కిన ప్లేస్లో ఉమానంద స్వామికి బస్ ఎక్కాం. ఇది నిన్న వెళ్ళిన సేమ్ ప్లేస్లో వెళ్తుంది. కామాఖ్య ముందు స్టాప్లో దిగాలి. ఇక్కడ బస్ దిగి రోడ్ దాటి వెళ్ళాలి. ఇదే బోటింగ్ పాయింట్. ఎంతో ఆనందంగా బోటింగ్ చేసి టెంపుల్కి వెళ్దాం అని వస్తే ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడటం వల్ల టెంపుల్ని క్లోజ్ చేశారు. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. అందుకే 3 రోజుల నుండి క్లోజ్ చేశారంట. ఉమానంద ఆలయం అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో పీకాక్ ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది. ఈ ద్వీపం భస్మాచల కొండపై ఉంది. ఒకసారి శివుడు ఈ కొండపై ధ్యానం చేస్తున్నప్పుడు కామదేవుడు అతనికి అంతరాయం కలిగించాడు. ఫలితంగా కామదేవుడు శివుని కోపం వలన బూడిదగా మారాడు. అందుకే ఈ కొండకు భస్మాచల క్షేత్రం అని పేరు వచ్చింది. కామాఖ్యాదేవి ప్రసన్నత కోసం ఊర్వశీదేవి అమృతాన్ని తెచ్చినందున దీన్ని ఊర్వశీ ద్వీపం అని కూడా అంటారని స్థల పురాణం. ఇక్కడికి ఫెర్రీలు, మోటార్ లాంచీలు ద్వారా దాదాపు 100 మెట్లు ఎక్కి చేరుకోవచ్చు. చాలాసేపు ఎదురు చూసి దూరం నుండే ఆ మహాశివుణ్ణి స్మరించుకుని మళ్ళా హోటల్కు వెళ్ళిపోయాం. ఇదే మా హోటల్ రూమ్. ఈవినింగ్ లోకల్ మార్కెట్ చూసి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత రోజు మార్నింగ్ మాకు 12 గంటలకు ట్రైన్ ఉంది హౌరాకు. ఉదయం 11 గంటలకు రూమ్ చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కు స్టార్ట్ అయ్యాం. ఇక్కడ గౌహతి రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్ కూడా ఉంది. ఇదే మా ట్రైన్ హౌరాకి. ఇదే కామాఖ్య రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా దిగి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. చూసారా చుట్టూ ఎంత వాటర్ ఉందో. మా ట్రైన్ తప్ప చాలా ట్రైన్స్ క్యాన్సిల్ చేసేశారు గౌహతి రైల్వే స్టేషన్లో. మేము ట్రైన్లో మా ఫుడ్ ఆర్డర్ పెట్టాం. టేస్ట్ బాగానే ఉంది. అలా మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ టైంపాస్ చేసాం. తర్వాత రోజు మార్నింగ్ 7కి హౌరా చేరుకున్నాం.
మా లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టి పక్కనే ఉన్న ఏసీ లాంజ్లో ఫ్రెష్ అయ్యాం. 1 పర్సన్కి 1 అవర్కి 50 రూపీస్. తరువాత కోల్కతా ఫేమస్ కాళీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. హౌరా స్టేషన్ పక్కనే కొత్తగా మెట్రో స్టేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడే మనకు అండర్ వాటర్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. Parvati Station, Howrah Mala, a train to ET Pratik Station. ముందుగా మేము ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్కి వెళ్ళాం. ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్లో దిగాక అక్కడ నుండి బ్లూ లైన్ని ఫాలో అవుతే మనం కాళీఘాట్ వెళ్ళే మెట్రోకి చేరుకుంటాం. ఇదే కాళీఘాట్ వెళ్ళే మెట్రో. అక్కడ నుండి మళ్ళా రెండో మెట్రో చేంజ్ అయ్యి కాళీఘాట్కి వెళ్ళాం. ఇదే కాళీఘాట్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది రఫ్గా. సో మేము నడుస్తూ వెళ్ళాం. ఆ కోల్కతా నగర నడి వీధుల్లో ఏదో తెలిసినట్టు వెళ్ళిపోయాం. దగ్గరగానే ఉంది, కానీ ఆ ఏరియా అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో బీ కేర్ఫుల్. ఇదే కాళీమాత టెంపుల్. మేము మధ్యాహ్నం 3 గంటలకల్లా వెళ్ళిపోవడం వల్ల టెంపుల్ క్లోజ్లో ఉంది. సో 1 అవర్ వెయిటింగ్ తప్పలేదు. కరెక్ట్గా 4 గంటలకి టెంపుల్ ఓపెన్ చేశారు. మేము 2వ గేట్ నుండి లోపలకు వెళ్ళాం. మంగళవారం రష్ ఎక్కువగా ఉంటుందని భయపడ్డాం. బట్ 10 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. అబ్బా, ఆ తల్లిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మళ్ళా నెమ్మదిగా వచ్చిన దారిలోనే సేమ్ హౌరా స్టేషన్కి వచ్చేసాం. బ్రిటన్లో అండర్ వాటర్ బ్రిడ్జ్ కనిపించింది. భలే ఉంది ఎక్స్పీరియన్స్. హౌరా మెట్రో స్టేషన్లో స్నాక్స్ తిని మళ్ళా హౌరా మెయిన్ స్టేషన్కు వచ్చేసాం. ఈలోపు పెద్ద వర్షం పడింది. అలా కాసేపు ఆ రైన్ని ఎంజాయ్ చేశాక మా నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్కి టైం అవుతుండడం వల్ల ఆ వర్షంలోనే తడుస్తూ వెళ్ళాం. ఇప్పుడు మనం వెళ్తుంది జార్ఖండ్ రాష్ట్రం. పదండి వెళ్దాం.
ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఉదయం కాళీమాత దర్శనం చేసుకున్నాం. మంగళవారం చాలా రష్గా ఉంటుందన్నారు, కానీ మాకు దర్శనం 10 నిమిషాల్లోనే చాలా బాగా జరిగింది. మేము ఇప్పుడు జసిడీకి వెళ్తున్నాం. మహాశివుని పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో వైద్యనాథ్ ఒకటి. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో దేవగర్లో ఉంది. మేము ఇప్పటి వరకు 11 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం. దీనితో మా 12వ జ్యోతిర్లింగాల యాత్ర పూర్తవుతుంది. జార్ఖండ్లో మేము వెళ్ళబోయే ఫేమస్ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.